హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఇది ఒక కవిత ఎప్పుడో పెట్టాను, కానీ ఆ రోజు పిక్చర్స్ అది రాలేదు. నేను యాక్చువల్గా నా కెమెరా పెట్టడం పెట్టలేదు. ఈరోజు మళ్ళీ పెడదామని పిచ్చి పెడుతున్నాను. మానవుడు. ఓ రోజు ఓ మానవుడు బ్రహ్మ దగ్గరికి పరుగులతో వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడట. ఓ విధివిధాత, నాకెందుకు ఇలాంటి భార్యనిచ్చావు? అసలు నా భార్యను ఎందుకు ఇలా పుట్టించావు తండ్రి? కవయిత్రిగా, రచయిత్రిగా, నా కుత్తుకో కత్తెరిగా, నా బతుక్కో అడకత్తెరగా అన్నాడట. అప్పుడు బ్రహ్మ, ఏమైంది నాయన అన్నాడట. అప్పుడు అతను విసుగ్గా, అలా తాపిగా అడుగుతానే స్వామి, ఏమీ తెలియనట్టు. ఓ సినిమా అనదు, షికార్ అనదు, సాహిత్య సభలంటుంది, సమావేశాలంటుంది, నన్ను రమ్మంటుంది. పోనీ అప్పుడైనా కలిసి వెళ్ళొచ్చని వెళ్తే ఓ ముక్క అర్థమై చావదు. వెళ్ళిపోలేక ఉండలేక నేను పడుతున్న ఆ అవస్థ నీకు చెప్పిన అర్థం కాదు తండ్రి అంటూ తన ధోరణిలో చెప్పుకుంటూ పోతుంటే ఓ శుష్క మందహాసం చేస్తూ విన్నాడటండి బ్రహ్మ. ఇంకా విను తండ్రి, అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్టు లైట్ వేసి కూర్చుంటుంది. లైట్గా నా కళ్ళ మీద పడుతున్న నిద్ర ఏ లోకాలకో తేలిపోతుంది. కాగితం కలం పట్టుకొని కలగా పులగంగా ఏదేదో రాసేస్తుంది, ఎడాపెడా చదివేస్తోంది. ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని దుప్పట్లోంచి దొంగ చూపులు చూస్తున్న నన్ను కుదిపి లేపేస్తుంది. పెన్ను పేపర్ ఇచ్చి ఫెయిర్ చేయమంటుంది. ఇప్పుడా అని నేను ఆవలిస్తూ అడిగితే, ఇప్పుడైతేనే నాకు గుర్తుంటుంది, ఆ తర్వాత నా రాత నాకే అర్థం అవ్వదు, మీరు అడిగినా చెప్పలేను అని ముద్దుగా అంటుంది. ఆవిడ రాసిన అవాకులు చవాకులు అపసోపాలు పడుతూ నేను రాస్తుంటే ఆవిడ గారు మాత్రం గుర్రు పెట్టి నిద్రవుతుంది. ఇంకా విను తండ్రి, అసలు ఇప్పుడే ఉంది అసలు కదంతా. దూరదర్శన్లో వ్యంగ్య రచనా సమ్మేళనమో సాహిత్య సమ్మేళనమో ఏదో ప్రసారం అవుతుంది స్వామి. ఎదురుగా తిష్ట వేసి కూర్చుంటుంది. ఆహా ఓహో అన్న అరుపులతో ఇల్లు అదరగొట్టేస్తుంది. పిల్లలు అదిరిపోతున్నారు స్వామి. ఇక నా సంగతి అయితే చెప్పే అక్కర్లేదు. మళ్ళీ ఆవిడ గారికి ఉత్సాహం పుట్టి ఉద్రేకంగా ఏదైనా రాయాలనిపిస్తే నేను బలైపోతానని పరుగులతో నీ దగ్గరకు వచ్చి పడ్డాను తండ్రి. నా భార్యని మార్చు తండ్రి, లేక నాకేదైనా ఉపాయం చెప్పు అంటూ కాళ్ళ వేళ్ళ పడ్డాడట. అప్పుడు బ్రహ్మ ఓ ముఖంతో నవ్వుకుంటూ ఇంకో ముఖంతో ఏడుస్తూ సరస్వతీదేవిని చూపిస్తూ ఇలా అన్నాడట. ఓ మానవ, నీవు చెప్పినది ఒక్క ముక్కైనా ఆవిడ విన్నదా? చూడు, ఆవిడేదో ఆవిడ లోకమేదో. నీవు నీ భార్య రచయిత్రి అయితేనే భరించలేవు. మరి నా భార్య సంగీత సాహిత్య నాట్య కవిత సకల కళా కోవిదురాలు. మరి నా బాధ ఎవరికి చెప్పుకోను అని ఓ నెట్టూర్పు విడిచాడట. అప్పుడు ఆ మానవుడు సరస్వతీదేవిని నిశితంగా చూశాడట. అప్పుడు ఆమె ఓవైపు వీణ వాయించేస్తూ, ఇంకో చేత్తో ఏదేదో రాసేస్తూ, మరో చేత్తో జపమాల తిప్పుతూ వేదాలు వల్లించేస్తుందట. అప్పుడు మానవుడు రెండు చెవులు గట్టిగా మూసుకొని, ఒక్క తల రెండు చెవులున్న నేనే ఈ సుత్తి భరించలేకున్నానే, ఇక 4 తలలు 8 చెవులున్న ఈ బ్రహ్మగారు ఎలా భరిస్తున్నారబ్బా? ఈయనకన్నా నా బ్రతికే నయం, ఈవిడికన్నా మా ఆవిడే నయం అనుకుంటూ ఒక్క పరుగున భూలోకానికి వచ్చి చేరుకున్నాడట. బాగుందా? ఫార్వర్డ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కవితలు చాలా ఉన్నాయి నా దగ్గర, నేను రాసిందే.